ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఏ గుడికి వెళ్ళినా, ఏ మీలాంటి వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళినా, ఎవరిని కదిలించినా కూడా లలిత సహస్రనామాలు, లలిత రహస్య సహస్రనామాల గురించి అసలు ఒక పెద్ద పీట వేస్తారు గురుగారు. అసలు ఎందుకు చదవాలి, ఎలాంటి వాళ్ళు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఈ లలితా సహస్రనామం మొత్తం 183 శ్లోకాలు. ప్రతి శ్లోకంలోనూ 32 అక్షరాలు, 8 తోటి కూడింపబడుతుంది మొత్తం అంతయు కూడా. ఒకటి. ఇకపోతే రెండు ఏంటంటే అమ్మా, పక్షిరాజము అంటే గ్రద్ద, తీర్థరాజము అలానే చక్రరాజము. చక్రరాజము అంటే శ్రీచక్రం అమ్మ. అంటే ఈ యొక్క శ్రీ యంత్రము శ్రీచక్రాన్ని మించింది ఇంకా ఎక్కడా కూడా యావత్ ప్రపంచంలో ఎక్కడా కూడా శ్రీచక్రాన్ని మించినటువంటి యంత్రస్థితి ఎక్కడా లేదు. అంత గొప్పది అది. ఎందుకంటే ఆ శ్రీచక్రంని సింహాసనంగా అమ్మవారు కూర్చొని, అమ్మవారు సింహాసనంగా చేసుకుని కూర్చుంటారు దాని మీద. అది ప్రధానంగా మనం తీసుకోవాలి. ఇకపోతే రెండు, ఏ ఆలయానికి వెళ్ళినా సహస్రనామార్చన అంటే అమ్మవారి గుడికి ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని చేస్తారు. మనకు 64,000 పీఠాలు ఉన్నాయి, మా శక్తి పీఠాలు. 64,000 మనకు తెలిసింది 18. అంతే కదా, మాది ఇంకొన్ని తెలిసేమో. 64,000 శక్తి పీఠాలు ఉన్నాయి. ఈ 64,000 శక్తి పీఠాలకి కూడా చతుషష్ఠి కళారాధ్య అని చెప్పి మనకు లలితా సహస్రనామంలో ఒక శ్లోకం ఉంది. 64 అంటే చతుషష్ఠి. ఈ 64 కళలు ఎలా అయితే ఉంటే 64 కళలకు మూల ప్రాధాన్యత లలితా సహస్రనామం. 64 శక్తి పీఠాలకు మూలాధి దేవతగా మనం ఆరాధించేది మళ్ళీ లలిత. ఎందువల్ల మనం అలా ఆరాధిస్తుంటామంటే లలితా సహస్రనామం మొత్తం కూడా రహస్య బీజాక్షర నిధి. బీజాక్షర నిధి. కొంతమందికి బంగారు నిధులు గనులు దొరుకుతుంటాయి, దానికి కొన్ని కోట్ల రెట్లు ఫలితం అమ్మా ఇది. నిధి, బీజాక్షర నిధి, ఇదంతా కూడా అంత గొప్పదే లలితా సహస్రం. అందులోనూ కూడా 4వ శ్లోకం ఉంటుంది. ఆ 4వ శ్లోకం అనేటువంటిది అష్టమీ చంద్ర విభ్రాజ. ఆ ఎవరైతే కనుక లలితా సహస్రనామాన్ని రోజు పారాయణ చేస్తారో వారి ఆ జన్మాంతము కూడా అష్టమీ చంద్ర వదనం లాగా అమ్మవారి యొక్క ముఖం ఎప్పుడు ఏ రకంగా అయితే వదనంగా ఉంటుందో ఆ ప్రసన్న వదనమే ఆ జన్మాంతము వాళ్ళకి ఇస్తుంది. అంటే మనకి ఏదో కాస్త డబ్బు వస్తే గొప్ప స్థాయికి పోవడం, లేదంటే మళ్ళీ కింద స్థాయికి రావడం లేకుండా ఒక ప్రణాళిక నీకు ఏర్పరుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, మనకు ప్రతి మనిషిలోనూ ఒక విద్య, ఒక కళ ఉంటుంది. అదేమిటో తెలీదు. ఆ తెలియనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రతిరోజు మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా అనుకుంటూ ఈ లలిత సహస్రనామాన్ని పారాయణ చేస్తే చతుషష్ఠి ఉపచారాధ్య చతుషష్ఠి కళామయి మహా చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని మను విద్యా చంద్రదేకి ముందది ఇదేదైతే ఉంటుందో దాన్ని అనుసరించి 64 కళలలో అతనికి ఏ కళలో ఉత్తీర్ణత చెందగలడు, రాణించగలడు, ఆ కళను బయటికి తీసుకొస్తుంది అమ్మవారు. అంటే ఇది తెస్తుంది, అది త్యాదు అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. అటువంటి లలితా సహస్రాన్ని ఒకరోజు 18 సార్లు చేస్తూ వచ్చే ఫలితం ఎంతండి చెప్పలేము మాటల్లో. ఒక రోజుకి 18 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేయటము అంటే 1,00,000 బీజాక్షరాలు మనం ఉచ్చరించడం ఒక మనిషికి సాధ్యమవుతుందండి? అవుతుంది. రేపు మనం చేస్తున్నాం మరి. అదే మీ పోటీ వాళ్ళకైతే ఓకే, మా పోటీ వాళ్ళు కూడా తేలికైన విషయం కదమ్మా. కంఠనరాలు తెగిపోతాయి. మరి రేపు అనుకున్న 25వ తారీఖు చాలా అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చన అని చెప్పి ఇక్కడ ఆ అష్టాదశంలో 18 శక్తి పీఠాది దేవతలకి కూడా లలితా సహస్రనామ స్తోత్రంతో 18 శక్తి పీఠాలకి విడివిడిగా ఒక్కో మెట్టుకి ఒక్కొక్కసారి పారాయణం చేస్తారా గురుగారు లలిత సహస్రనామాలు? ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్కసారి చేసుకుంటూ రావాలమ్మా. అది ఒక్కటే చేయడానికి సుమారు 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది. అయిన తర్వాత మిగిలిన ఆరాధనలు ఉంటాయి. అటువంటిది లలితా సహస్రనామ పారాయణ రోజు ఒక్కసారి చేసుకుంటూ వెళ్తేనే ఆ మనిషి 5,000 బీజాక్షరాలు చేసినట్టుగా పారాయణ.
5,800 5,000 చిల్లర వస్తుంది. 5,000 పైన ఆ బీజాక్షరాలు మనం ఉచ్చరించినట్టు. అదే ఒక్కటే రోజు 18 సార్లు మనం బీజాక్షర సంపుటి బీజాక్షరాలని పారాయణ చేయటము అంటే 1,00,000 పైన వస్తుంది మాది. 1,00,000 పైన బీజాక్షర పారాయణ చేశామంటే ఈ జన్మకి మనకు అసంతృప్తి అనేది ఎందుకు వస్తుంది? ఇబ్బంది అనేటువంటి మన ప్రాంగణం దాటొస్తుంది లోపలికి. అంత గొప్ప వైశిష్ట్యం అమ్మ. అంటే ఇందాక ఒక వీడియోలో చెప్పుకున్నాం కనకధార స్తోత్రం. ఈ కనకధార స్తోత్రాన్ని 900 సార్లు చేసి దాన్ని అక్కడ ధారదత్తం చేయటం, అక్కడ ప్రత్యక్షంగా 18 శక్తిపీఠాలకి 18 సార్లు ఏకధాటిగా లలిత సహస్రం పారాయణ చేయడం. దేనికి దానికి 18 నివేదనలు. అది కొబ్బరికాయ, అరటిపండ, ద్రాక్ష పండ తర్వాత, కానీ దేనికి దానికి ధూపదీప నివేదనలతో 18 విడివిడిగా 18 సార్లు లలితా సహస్రనామ పారాయణ కూర్చొని సంధ్యా సమయం వరకు మనం చేయగలుగుతున్నాము అని అంటే ఆలోచించుకోండి ఒక్కసారి. మరి ఏ జన్మలో ఏం చేసుకున్న పుణ్యమో గురుగారు. అయితే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఇందాక మనం ఆ వీడియోలో కూడా చెప్పుకున్నట్టు భక్తులు కూడా ఎవరైనా పాల్గొనొచ్చు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఒక్క రోజు వారు కేటాయించగలిగితే గనక జనవరి 25న ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా, ఇంకా మీరు చెప్తున్నారు కదా ఇంకొకటి ఉండదు, అందులో మీ ముఖంగా అవ్వడం. ఈశ్వరుడు ఇస్తాడు అలా కాదు గురుగారు, మనం సెల్ఫ్ పారాయణం చేసుకోవడం వేరు, ఎవరమైనా కూడా అలా మీ ముఖంగా గురుముఖంగా తీసుకోవడం, అది వినడమే చాలా చాలా మంచిది కదా గురుగారు. ఆ రోజు ఆ పారాయణ మొత్తం పూర్తయిన తర్వాత, ఆరాధన పూర్తయిన తర్వాత అందరికీ ఇప్పుడు ఇందాక మనం చక్ర రాజము అనుకున్నాం చూసారా, ఆ చక్ర రాజానికి మూలమైనటువంటి శ్రీచక్రాన్ని అందరికీ ప్రసాదంగా అందజేస్తున్నామమ్మా. శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. చక్ర రాజము అనేటువంటిది ఎక్కడైతే నిలయమై ఉంటుందో శ్రీమత్ త్రిపుర సుందరి అక్కడే ఉండిపోతుంది అమ్మవారు. ఆ చక్రరాజానికి నార్మల్గా మనం ఏదో ఒక వెండి మీద శ్రీచక్రాన్ని చేయించి ఇవ్వటం వేరు. ఆ శ్రీచక్ర రాజం ఏదైతే ఉంటుందో ఆ శ్రీచక్ర రాజానికి 900 సార్లు పారాయణ చేసేటువంటి కనకధారా స్తోత్రాన్ని ధారదత్తం చేయటం. ఈ యొక్క 18 సార్లు లలితా సహస్రనామ పారాయణ అంటే 1,00,000 సార్లు బీజాక్షర సంపుటి ఆ బీజాక్షర పారాయణ చేసినట్టు దానికి ధారదత్తం చేయటం, నిక్షిప్తం చేయటం. ఆ అనంతరం దాన్ని ప్రసాదంగా ఇవ్వటము అంటే ఇప్పుడు అందులోనే లలితా సహస్రనామంలోనే చెప్పబడింది శ్రీచక్ర రాజ నిలయం. శ్రీచక్ర రాజం ఎక్కడ నిలయంగా చెప్పబడినది? మీ ఇంట్లో, నా ఇల్ల, వాళ్ళ ఇల్ల, వీళ్ళ ఎవరింట్లో అయితే కనుక ఆ విధానాన్ని అనుసరించేటువంటి మంత్రశక్తితో ఉన్న శ్రీచక్ర రాజం ఇచ్చి వచ్చినదో శ్రీమత్ త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరి అమ్మవారు అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఇంకా ఎప్పుడైతే త్రిపుర సుందరి అమ్మవారు వచ్చి మన ఇంట్లో స్థానువై స్థిరంగా కూర్చుందో ఆ ఇల్లు కాదు, కూడదు, లేదు అనేటువంటి మాట విన్నది కదండి. అంతటి యోగాన్ని ఇచ్చేటువంటి పర్వదినం అది. ఆ రోజు ఆలోచించా, చక్కటి సుముహూర్తం కావాలి, సుదినం కావాలి, ఏముంది? జ్యేష్ఠ నక్షత్రం, శనివారం, ఏకాదశి, దానికి తోడు ఉత్తరాయణ పుణ్యకాలం, అంతకు మించి సంక్రమణం, మకరంలోకి రవి వచ్చినటువంటి విధానం. మంగళవారం రోజు నాడు మకరంలోకి రవి వచ్చాడు, శనివారం. ఆ శని ఇంట్లో ఉండబట్టి ఆయన ఎంత ఆనందపడతాడు. ఆయన అనుగ్రహం ఉంటే అడుక్కునేవాడు కూడా అంబానీ స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ అన్ని యోగాలను దృష్టిలో ఉంచుకొని అదే జ్యేష్ఠ నక్షత్రం అంటే ఇంద్రుడిది. ప్రతి కుటుంబము కూడా చిన్న స్వర్గపూరితంగా దోహదపడాలి అని ఎన్నో విధానాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో కూర్పులు అందులో పెట్టుకొని నిరంతరము కూడా అహర్నిశలు అనేక శ్రమల్ని ఓర్చుకొని ఆ రోజునాడు ప్రతి ఒక్క జీవితంలో కూడా గమ్యం చేరడానికి ఒక వెలుతురు రావాలి అనే మైదంతయ్య కూడా. చాలా సంతోషం గురుగారు. నిజంగా మీరు వింటున్నారు కదా, గురుగారు చెప్పిన ఈ మహత్తర కార్యక్రమంలో ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా పాల్గొనాలనుకుంటే జనవరి 25వ తారీఖు ఈ గురుగారు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. అంతకు ముందే మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే మిగతా వివరాలు తెలియజేస్తారు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.